నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే వీడియోలో ఏమేముంది అనేది మొత్తం మీకు తెలిసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ టక్కిమని మీకు వచ్చేస్తాయి. ఇకపోతే నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు పరీక్ష రాయనున్న 1,48,000 మంది ఈరోజు అంటే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. సో ఏపీలో గ్రూప్ 1 రాసే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఒక్క పోస్టుకు 715 మంది, గ్రూప్ 1కు 4,30,000 మంది దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ గ్రూప్ 1కి. గ్రూప్ 1 అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం కూడా కల్పించారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9, మెయిన్స్ను అక్టోబర్ 21న నిర్వహించనున్నారు. ఒకరోజు 2 days ఎక్స్టెండ్ చేశారు కాబట్టి దానికి ఇన్ని అంటే ఆల్మోస్ట్ 1.2 lakhs మంది ఒక 2 daysలో అప్లై చేసుకున్నారన్నమాట. వెయిటింగ్ జాబితా లేదు. అభ్యర్థులు జాయిన్ కానీ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, తర్వాత వచ్చే నోటిఫికేషన్లో నింపుతాం. 200 పే చేస్తే అర్హులకు మార్కుల మేము పారదర్శకత పాటిస్తూ పోస్టులను భర్తీ చేశాం. ట్రిబు చైర్మన్ ఆయేషా మస్రత్ ఖానం వెల్లడి. మీకు తెలిసిందే ఈ మధ్యకాలంలో ట్రిబు గురించి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఏమో చెప్పారు. భర్తీ కానీ అభ్యర్థులు జాయిన్ కాకపోవడం వల్ల ఏర్పడే ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్కి ఫిల్ చేస్తామని చెప్తారు. ఇప్పుడు ఫిల్ చేస్తే అయిపోయేదానికి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో ఫిల్ చేస్తారంట. గురుకుల బోర్డు ద్వారా చేపట్టిన నియామకాలు 100% పారదర్శకంగా నిబద్ధతతో కొనసాగాయని తెలిపారు. వివిధ మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అవకతవకలకు తావు లేకుండా డిఎల్ జేఎల్ ఫలితాలను ఇచ్చామని, ఇవి ఫస్ట్ డిఎల్జేఎల్ ఇచ్చిన తర్వాత అవి మిగతా పీజీటీ తర్వాత టీజీటీ ఎస్జిటీ అవన్నీ ఇస్తే బాగుండే. అట్లా లేకుండా ఇటు కాకుండా ఈ సీరియల్ మళ్ళీ పారదర్శకంగా చేసినాం, అవకతవకలు జరగలేవు అని చెప్తున్నారు. ఏం చేస్తాం. అర్హులైన అభ్యర్థులకు మార్కుల మేమో నోటిఫికేషన్లోని పేరా 11A ప్రకారం మార్కుల మేమోను నెల రోజుల తర్వాత నుంచి 90 రోజుల వరకు ట్రిబ్ వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టం చేస్తారు. ఆన్లైన్లో 200 పే చేస్తే అది అర్హులైన అభ్యర్థులకు మాత్రమే మార్కులు మేము అందజేస్తామని తెలిపారు. ఇవన్నీ ఆగం జగన్నాథం కథలు పడ్డారు. మళ్ళీ ఏమన్నంటే పారదర్శకంగా చేసినామని చెప్తున్నారు. 404 పోస్టులు నింపలే అని, అర్హులైన అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయట. అభ్యర్థులు ఆందోళనకు స్పందించని ప్రభుత్వం. ఏం చెప్పాలి వీళ్ళకు అర్థం కాని పరిస్థితి. మొత్తానికి డిగ్రీలో జేఎల్ పీడీ లైబ్రరీల 53 నిండి ఏమి ఇంకా ఖాళీలు ఉన్నాయి. పీజీటీ 21, టీజీటీ 288, స్కూల్ లైబ్రరీయన్ 16, మొత్తానికి 404. మరి వాటికి అభ్యర్థులు లేరంట వీళ్ళ ప్రకారం. ఇప్పటికే ఈ 404 పోస్టులు నింపలే. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని సమాధానం ఇస్తుంది. ఇప్పుడు భర్తీ చేసిన పోస్టుల్లోనూ సగానికి పైగా ఖాళీలయ్యే అవకాశం ఉంది. మరి ఖాళీలయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు మరి ఏంది పరిస్థితి? అందుకు ప్రధాన కారణం డిఎల్ జేఎల్ పీజీటీ పోస్టులకు కామన్ పేపర్ పెట్టిన డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడంతో ఒకటైతే రిలిక్విష్మెంట్ ఆప్షన్ను అమలు చేయకపోవడం ఇంకో కారణం. ఆ నిబంధనలను అమలు చేయాలని అభ్యర్థులు పట్టుబడుతున్న ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అంటూ ట్రిబు వెల్లడిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం గురుకుల పోస్టులను పూర్తిగా భర్తీ చేయకుండా వేకెన్సీలను చెప్పి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తుందని అభ్యర్థుల వాదనకు ఇది బలాన్ని చేకూరుస్తుంది. టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్స్ వస్తే గురుకులాల్లో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అవును, ఇప్పుడు టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా అందుకెళ్ళిపోతారు. 9,210 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లు ఇచ్చారు. మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులను మినహాయింపి మిగతా పోస్టుల భర్తీని చేపట్టింది. వాటిని కూడా బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయడం గమనార్హం. పలు పోస్టులకు అర్హులు లేరంటే
మరి అర్హులు ఎందుకు లేరు? ఇంకా చాలామంది అన్‌ఎంప్లాయీస్ ఉన్నారు కదా! భారీగానే పోస్టులు మళ్ళీ ఖాళీ అని ఇచ్చిర్రు. ఖచ్చితంగా ఖాళీలు ఉంటాయి. డిసైడింగ్ ఆర్డర్ లేకపోవడంతోటి అసలు పెద్ద విషయమైంది. తొలుత పీజీటీ, తర్వాత డీఎల్, తర్వాత జేఎల్, టీజీటీ పోస్టుల భర్తీని ట్రిబ్ నిర్వహించింది. రాత పరీక్షల మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికేట్లు, అర్హతలను పరిశీలించి పోస్టులను భర్తీ చేసింది. చాలామంది అభ్యర్థులు తొలుత పీజీటీ నియామక పత్రాలను, తర్వాత డీఎల్, ఆపై జేఎల్ నియామక పత్రాలను అందుకున్నారు. ఇప్పుడు వారందరూ ఏదో ఒక పోస్టులు మాత్రమే ఎంపిక చేసుకోవాల్సింది. అంతకుమించి అన్నిట్లలో ఉండలేరు కదా ఒక పర్సన్. అది ఇప్పుడు వెయిటింగ్ జాబితా లేకపోవడం కూడా ప్రాబ్లం. ఇగో ఈయనకి రాలేదు, నెక్స్ట్ పర్సన్కి ఇస్తాము అనేది ఉంటే బాగుండే. ప్రభుత్వ స్వార్థపూరిత కుట్ర ఫలితంగానే అని అంటున్నారు. ఏమవుతుంది ఇక దేవుని కెరక. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ పరీక్ష విభాగం మనకు బీఎస్సీ, పోస్ట్ బీఎస్సీ, తర్వాత బీఎస్సీ పారామెడికల్, ఎంఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ కోర్సులు, బయోటెక్నాలజీల కొరకు ప్రవేశ ప్రకటన ఇచ్చారు. మనకు ప్రారంభ తేదీ ఈ నెల 5వ తారీఖు నుంచి, ముగింపు వచ్చే నెల 4వ తారీఖు దాకా ఉంది. సాయంత్రం 5 గంటల వరకు అన్ని బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ అన్నీ ఇగో ఎయిమ్స్ ఎగ్జామ్స్ ac.inలో మీరు సంప్రదించవచ్చు. అన్నీ అంటే ఎయిమ్స్ కాబట్టి మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత బయటకు వచ్చినాక కూడా అలాంటి లైఫ్ కూడా ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సులు ఉన్నాయి, యూజీ కోర్సులు ఏమేమి ఉన్నాయి చూడండి. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేస్డ్, బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్ ఇవి. దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది, తర్వాత ఫైనల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్స్ అడ్మిషన్కి ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు వివరాలు ఇట్లున్నాయి. గ్రూపు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ మొత్తం 2600 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా చూద్దాం ఒకసారి. తర్వాత దరఖాస్తు రుసుము 250 కట్టాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఈ నెల 31. సో ప్రవేశ పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామ్ 13/4 ఇది వెబ్సైట్. కాకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 100 ఉన్నాయి. అకౌంట్స్, యాక్చురియల్, ఇంజనీరింగ్ ఐటీ, మెడికల్ ఆఫీసర్, లీగల్ ఇవన్నీ ఉన్నాయి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, బీడీఎస్, డిగ్రీ, లా, ఐసీఏఐ, బీకామ్, ఎంబీఏ ఫైనాన్స్, బీఈ, బీటెక్ ఇట్లా క్వాలిఫికేషన్స్. శాలరీస్ 50,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఏజ్ ఎప్పటి నుంచి అంటే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యన ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇక ఎంపిక విధానం ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలు ఉంటాయి. మనకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 250. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం ఈ నెల 21 నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెల 12 వరకు ఉంటుంది. ఇగో ఇది వెబ్సైట్. సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉచిత శిక్షణ మనకు మైనారిటీ స్టడీ సర్కిల్ వాళ్ళు ఇస్తున్నారు. అన్ని డిస్టిక్లకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. వచ్చే నెల 12 తారీఖులో అప్లై చేసుకోవాలి. మనకు ఏప్రిల్ 28న ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. రిజర్వేషన్ తర్వాత ఎంట్రన్స్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. సార్వత్రిక అంటే ఓపెన్ స్కూల్ 10th ఇంటర్ అభ్యర్థులకు మరో అవకాశం. లాస్ట్ టైం ఇక తత్కాల్ కింద వీళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటున్నారు. మొన్ననే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కట్టుకోకపోతే మనం లాస్ అయిపోతాం అన్నమాట. అకాడమిక్ ఇయర్ అంటే ఎంత ఫీజు, వాటికి ఉన్న ఫీజుకు ఎక్స్ట్రాగా 500, 10th అయితే ఇంటర్కి 1000. ఈ నెల 18 నుంచి 21 తేదీలోగా మీరు డైరెక్ట్ పే చేసుకోవచ్చు. లేదు అంటే టీఎస్ ఆన్లైన్లో లేకపోతే మీ సేవలు కూడా పే చేసుకోవచ్చు. ఇగో ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 25న ప్రారంభమైన పరీక్షలు మే 2న ముగుస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ ఫీజు కట్టుకోండి. ఏపీ పీజీఈ సెట్ నోటిఫికేషన్ ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మడీ వాటి కోసం ఆన్లైన్ అప్లికేషన్లు అడుగుతున్నారు. వెంకటేశ్వర యూనివర్సిటీ ఏపీ. ఈ నెల 23 నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెల 20 తారీఖు వరకు లాస్ట్ డేట్. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అంటే 29/5 నుంచి 31/5 వరకు ఉంటుంది. 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 షిఫ్ట్స్ ఉన్నట్టున్నాయి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ 5,000 తోటి 12/5 వరకు ఉంది.
ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం. ఈసారి మనకు లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీ ఓటు నమోదు చేసుకోండి. మనకు మే 13ల లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘము అవకాశం కల్పించింది. ఇట్లా ఓటు నమోదు చేసుకునేందుకు ఈ వెబ్సైటు ఓటు ఉందో లేదో సరి చూసుకునేందుకు. తర్వాత సెల్ ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలంటే ఓటర్ హెల్ప్ యాప్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్, iOSలో ఇట్లున్నాయి. ఓటు నమోదుకు రారండి అని ఇచ్చారు. ఏప్రిల్ 15 వరకు అవకాశం. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే చివరి గడువు. చాలాసార్లు ఎక్స్టెండ్ చేశారు. ఇది లాస్ట్ అన్నమాట. ఆన్లైన్లో ఇట్లా అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా మనము బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ కావచ్చు. ఇవి ఈరోజుకు ఖచ్చితంగా ఓటు రిజిస్టర్ చేసుకోండి. ఓటు వేయాలి. ఓటు వేస్తే మనకు మంచి ప్రభుత్వాలు వస్తాయి. అవినీతి ప్రభుత్వాలు ఉండవన్నమాట. ఇవి ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.